మీడియా ప్రేక్షకులకు ఈరోజు మన ఆర్గనైజేషన్కు కల్చరల్ విభాగం నుంచి మన కొండలరావు గారిని నియమించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన ఆర్గనైజేషన్ నేషనల్ మహిళా అధ్యక్షురాలు కోటగిరి ఉషారాణి గారు కూడా మన ముందున్నారు. వారి యొక్క సమయాన్ని కేటాయించి వారి యొక్క అమూల్యమైన మాటలను తెలియపరచవలసిందిగా కోరుతున్నాను. మీడియా ప్రేక్షకులందరికీ ఇక్కడ ఉన్నటువంటి మన హెచ్ఆర్పిడబ్ల్యూఓ గొట్టిబుక్కల మాధవాచారి గారికి, అదేవిధంగా మాధవి గారికి, మన కోశాధికారి మేడం మాధవి గారికి, అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి మన సింగర్ కొండలరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజున ఇక్కడికి వచ్చారంటే ఒక విజన్ ఉన్న వ్యక్తులు ఇక్కడికి వస్తారని మా ఆలోచన అండి. వాళ్ళకు ఒక ఉన్నత స్థాయిలో ఉండడం, డబ్బులు ఉండడం ఇవన్నీ కాదు, ఉన్నతమైన ఆలోచన ఉండాలి. ఇక్కడికి రావాలంటే ఆ ఉన్నతమైన ఆలోచన కొండలరావు గారికి ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజున ఈ సమావేశంలో జరుగుతున్న విషయం ఏంటంటే, ఈరోజు మన తరగతి గదియే దేశ భవిష్యత్తు. అంటే మన తరగతి గది నుంచే ప్రతి ఒక్క మేధావి బయటకు వస్తారనే ఒక పునాది రావని తీసుకొచ్చినటువంటి అంశం మాధవాచారి గారిది. ఎందుకంటే ఈ రోజున మనం ప్రపంచం మొత్తం వ్యాప్తంగా ఎన్నో చూస్తూ ఉన్నాము. అవి మంచి కావచ్చు, చెడు కావచ్చు. దాంట్లో చెడుని పక్కన పెడితే మంచినే మనం ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక సదుద్దేశంతో మన మాధవాచారి గారు ఈ ఆలోచన తీసుకున్నారు. కాబట్టి దానికి ప్రతి ఒక్కళ్ళు మేధావులందరూ కూడా కదిలి వస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేధావులందరికీ కూడా ఏమనిపిస్తుంది అంటే, ఈ రోజున మన జీవితం అయిపోతుంది, రేపటి తరం ఎదగాలంటే దానికి ఫస్ట్ మన పునాదులు గట్టిగా ఉండాలి. పునాదులు గట్టిగా ఉండాలంటే నేటి పిల్లలే రేపటి పౌరులు. కాబట్టి ఈ రోజున ప్రతి తరగతి గదిని మేము తడతా ఉన్నాం, వెళ్ళి మాకు తెలిసిన జ్ఞానాన్ని పెంచుతూ ఉన్నాము. వాళ్ళు ఒక 20 సంవత్సరాల తర్వాత మేధావులుగా బయటకు వస్తారని మేము నిజంగా కూడా ఈ ఆలోచన వచ్చినటువంటి మాధవాచారి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే మీరు చేసేది చాలా గొప్ప ఆలోచన అండి ఇది. ఎందుకంటే అందరం కూడా మన స్వార్థం, మన ఇల్లు, మన కుటుంబం అని ఆలోచిస్తాము. దేశం అనే ఆలోచన చేసిన వాడే మేధావి. దీంట్లో డాక్టర్ అంబేద్కర్ గారు ఫస్ట్ మేధావి, తర్వాత ఇట్లానే గాంధీ గారు, ఇట్లానే చాలామంది ఉన్నారు. ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. కానీ ప్రతి ఒక్కళ్ళలో కూడా కొంత పోరాటం చేసిన వాళ్ళు కొంతమంది మనకి ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ రోజున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే మీ ఆశయాలని, మీ పోరాటాలని, మీ పాఠాన్ని మేము ఈ రకంగా తీసుకెళ్ళడానికి ముందుకి మాకు ఈ ఆలోచన కలిగించినటువంటి మీ ఆశయాలకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. కాబట్టి ఈ రోజున వచ్చినటువంటి మన కొండలరావు గారిని కూడా మంచి మనసుతో, సదుద్దేశంతో మా పాటల ద్వారా మా యొక్క ఆలోచనని ముందుకు తీసుకెళ్తున్నందుకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటామండి. మీరు ఎప్పుడు కూడా మాకు, ఎందుకంటే తరగతి గదిలో మీకున్న మేధావి ఏదైతే ఉందో మీ మేధావిస్తుని కూడా మాకు ఇచ్చి మా పిల్లల్ని చైతన్యపరుస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీరు మంచి మనసున్న మనిషిగా, మీరు భవిష్యత్తులో మంచి మేధావిగా కావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ ఇక్కడ సభాపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.